హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త ఎర్నింగ్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు WTW. అప్లికేషన్ లాంచింగ్ డేట్ 21 ఏప్రిల్ 2025. అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ చేయమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఇంకెన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. WTW ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చాట ఉండే ఉంటుందండి. ఇలాంటి టాప్ కంపెనీస్ పేర్లు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం కొంతమంది స్కామర్లు కంపెనీ పేరు వాడుకొని ఈ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ అయితే కాంటాక్ట్ చేయాలి. ఇక్కడ స్పిన్ ఛాన్స్ ఉంటుంది, అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఉంటుంది, అలాగే రిఫరల్ చేసుకునే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కాపీ ఇన్విటేషన్ URL ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ కాపీ అవుతుందండి. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఇందులో కమిషన్స్ కూడా రావడం జరుగుతుందన్నమాట. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవ్వగానే ₹30 మీకు రిజిస్టర్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవాలి. మినిమం విత్డ్రాల్ ₹200. మై అడ్రస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. కార్డ్ బ్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. VIP దీని గురించి మీరు తెలుసుకోవాలి. VIP మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. VIP లెవెల్ అని ఇచ్చారు కదా, దీని గురించి తెలుసుకోకపోతే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్లికేషన్ రిజిస్టర్ అవగానే ముందుగా మీరు VIP 0లో అయితే ఉంటారు. VIP 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹370 స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా చేసినట్లయితే మీరు VIP 1కి ఎలిజిబుల్ అవుతారు. సో VIP 1కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు వెల్ఫేర్లో VIP 1 ప్లాన్ కొనవచ్చు, యాక్టివిటీలో VIP 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. VIP 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹970 మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే VIP 2కి ఎలిజిబుల్ అవుతారు. వెల్ఫేర్లో మీరు VIP 2 ప్లాన్ కొనవచ్చు, అలాగే యాక్టివిటీలో మీరు VIP 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. VIP 3కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹1970 మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వెల్ఫేర్లో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు, యాక్టివిటీలో మీరు VIP 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. సో అట్లా మీకు 8 లెవెల్స్ వరకు అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు కమిషన్స్ చెక్ చేసుకోవచ్చు, సైన్ ఇన్ రివార్డు, బ్యాలెన్స్, రీఛార్జ్, విత్డ్రాల్. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ పాస్వర్డ్ కానీ పేమెంట్ పాస్వర్డ్ కానీ మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. మీరు ప్రతిసారి కూడా లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. స్టెబుల్, వెల్ఫేర్, యాక్టివిటీ అని ఇలా ఇచ్చారనమాట. ఇందులో ముందుగా మనం స్టెబుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ₹370 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹259 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 55 రోజులు ఇచ్చారు. 55 రోజులకు కానీ మీకు ₹14,245 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 10 సార్లు కొనొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ₹370 ఇన్వెస్ట్మెంట్ చేయగానే మీరు డైలీ ₹259 మీరు విత్డ్రా చేయలేరు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తే ఈ అప్లికేషన్ రన్ అయితే మీకు ఈ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ ప్లాన్ తీసుకోవటం వల్ల మీరు VIP 1కి అయితే ఎలిజిబుల్ అవుతారు. రెండో ప్లాను ₹970 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹668 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 55 రోజులు ఇచ్చారు. 55 రోజులకు గాను మీకు ₹37,878 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ కూడా 10 సార్లు అయితే తీసుకోవచ్చు. ఈ ప్లాన్ కొనటం వల్ల మీరు VIP 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ ఉండవు. ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ రన్ అయితే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. వెల్ఫేర్ మీద క్లిక్ చేస్తున్నాను. వెల్ఫేర్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ₹100 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ ₹200 రావడం జరుగుతుంది. ప్లాన్ గడువు ఒక రోజే ఇచ్చారు. ఈ ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే కొనటానికి ఉంటుంది. ఇది కేవలం VIP 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే కొనాలి. ₹100 ఇన్వెస్ట్మెంట్ చేసిన 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹200 యాడ్ అవుతుంది. మీరు ఇమీడియట్లీగా విత్డ్రా పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఆల్రెడీ VIP చార్ట్ గురించి నేను చెప్పాను.
మీరు వీడియో స్కిప్ చేస్తే చేసేదేం లేదు. సో చార్ట్ గురించి తెలుసుకున్న వాళ్ళైతే మీకు ఇలాంటి అప్లికేషన్స్ గురించి కానీ ప్లాన్స్ గురించి కానీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఈ ప్లాన్ కొనాలి అంటే విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే కొనాలి. విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే స్టెబుల్లో మీరు ₹370 ప్లాన్ తీసుకుంటే విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ ప్లాను కొనడానికి అర్హులు అనమాట. సెకండ్ ప్లాను ₹200 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹210 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 2 రోజులు ఇచ్చారు. ఈ ప్లాన్ కూడా మీరు ఒకసారి మాత్రమే కొనడానికి ఉంటుంది. ఇది విఐపి 2 వాళ్ళకి అనమాట. అంటే స్టెబుల్లో మీరు సెకండ్ ప్లాన్ కొన్నట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ కొనగలుగుతారు అనమాట. టోటల్గా మీకు 2 డేస్కి ₹420 రావడం జరుగుతుంది. మీరు ఇందులో ₹200 రాగానే మీరు ఇమీడియట్లీగా విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ₹500 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ ₹450 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 23 రోజులు ఇచ్చారు. 23 రోజులకు కానీ మీకు ₹10,350 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 10 సార్లు కొనవచ్చు. ఈ ప్లాన్ కొనాలి అంటే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్టివిటీలో మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. 23 రోజులు కంప్లీట్ అయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రస్తుతానికైతే ఈ ప్లాన్స్ మీద మీరు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. యాక్టివిటీలో ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అప్గ్రేడ్ చేసిన ప్లాన్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఈ ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత మీరు మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తేనే మీకు ఆ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. వెల్ఫేర్లో మీరు డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. యాక్టివిటీలో మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత మీరు మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ అవుతే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తేనే మీకు ఆ అమౌంట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే యాక్టివిటీలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా. ఈ అప్లికేషన్ వచ్చి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అండి. ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్లో మీకు కొన్ని ప్రాజెక్ట్స్లో మీకు డైలీ విత్డ్రాల్స్ రావన్నమాట. అంటే స్టెబుల్లో యాక్టివిటీలో మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. వెల్ఫేర్లో మాత్రమే మీరు డైలీ విత్డ్రాల్స్ చేయగలుగుతారు. అయితే ఈ ఫండ్ టైప్ అప్లికేషన్స్ ఎన్ని రోజులు వర్క్ చేస్తూ ఉంటాయి? ఈ ఫండ్ టైప్ అప్లికేషన్స్ 10 డేస్, 20 డేస్, ఒక్కొక్కసారి 25, మ్యాక్సిమం 30 డేస్ వరకు వర్క్ చేసే అవకాశం ఉంటుందండి. చాలా రేర్గా అనమాట 35 డేస్ వరకు వెళ్తాయి. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇందులో వర్క్ చేయొచ్చు. ఈ అప్లికేషన్ నేను అనుకోవటం ఒక 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పింది జరగాలని లేదు. ఒక్కొక్కసారి 10 రోజులకు కూడా అప్లికేషన్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇది మీరు గమనించుకోవాలి. ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.